నిన్న గచ్చిబౌలి అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణను అడిగి తెలుసుకుందాం. శివరామకృష్ణ, చెప్పండి, టీపీఓ సంతోష్ కుమార్ సస్పెన్షన్ వేటుపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? శ్రీష, గచ్చిబౌలి అంజయ్య నగర్ లో నిన్న జరిగినటువంటి 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సృజన, ఆమె ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నటువంటి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణం చేస్తున్న సమయంలో నిలుపుదల చేయలేకపోయారని చెప్పి కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే గచ్చిబౌలి అంజయ్య నగర్ లో నిన్న జరిగినటువంటి 7 అంతస్తుల భవనం శిథిలాన్ని కూడా ఇప్పుడు అధికారులు తొలగిస్తున్నారు. అయితే గత రాత్రి 7:30 ప్రాంతంలో ఈ పనులు చేపట్టినప్పటికీ కూడా రాత్రి వర్షం పడడంతో కొద్దిసేపు ఆ పనులను నిలిపివేసి మళ్ళీ ఇప్పుడు ఉదయాన్నే తిరిగి ప్రారంభించారు. అయితే భవనం కూలి ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ పై పడడంతో అక్కడ దెబ్బతిన్న అపార్ట్మెంట్ కూడా కూల్చివేయనట్లు ఐటర్ ప్రకటించింది. ఇందుకోసం అక్కడికి ఇప్పటికీ అక్కడ ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి జనాల్ని కూడా ఖాళీ చేయించారు. 7 అంతస్తుల భవన నిర్మాణం చేసినటువంటి సాజిద్ ఎవరైతే ఉన్నారో 50 గజాల్లో 7 అంతస్తుల నిర్మాణం చేసినటువంటి సాజిద్ ఎవరైతే ఉన్నారో ఆయన కోసం కూడా పోలీసులు నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అతను ఎక్కడున్నాడో అయితే ఈ ఘటన జరిగిన తర్వాత సాజిద్ అక్కడి నుంచి పారిపోవడము, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఏప్రిల్లోనే అనధికారిక భవనం నిర్మిస్తున్నారని చెప్పి ఏప్రిల్లోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. అయితే ఈ రోజు నిన్న హైదరాబాద్ రంగనాథ్ గారు చెప్పినటువంటి విషయాన్ని కూడా గమనిస్తే కనుక ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళకి నోటీసులు కూడా అందజేస్తుందని చెప్పి, అయితే ఎవరైతే ఈ వీటిలలో ఉన్నారో నోటీసులు అందజేసిన తర్వాత సరైన రిపేర్లు ఇవ్వాలి, లేదంటే తర్వాత ఖాళీ చేసి టీఎంసీతో కలిసి హైదరా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా కమిషనర్ రంగనాథ్ గారు నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఈ నిన్న పడిన తర్వాత నిన్న ఏ బిల్డింగ్ అయితే పడిందో దాని పక్కన ఉన్న బిల్డింగ్ పైన అది కూడా కొంచెం దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని కూడా ఈ రోజు మరి కాసేపట్లో డిమాలిష్ చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇటు అధికారులను కూడా ఉపేక్షించేది లేదని చెప్పి కూడా టీఎంసీ కమిషనర్ సృజన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.